నమస్కారం. కృష్ణం వందే కార్యక్రమానికి స్వాగతం. కృష్ణానది మలప్రభను తనలో ఐక్యం చేసుకునే పవిత్ర ప్రదేశం కుడాలి సంగమం. ఇక్కడే పరమేశ్వరుడు సంగమేశ్వరుడుగా కొలువు తీరాడు. ఈ ప్రాంతాన్ని కప్పడి సంగమం అని కూడా పిలుస్తుంటారు. సాక్షాత్తు విష్ణు భగవానుని వ్యక్తరూపమైన కృష్ణవేణి నదీ తరంగిణి ఈ కుడాలి సంగమ క్షేత్రం వద్ద తన నెచ్చెలి మాలప్రభను తనలో ఐక్యం చేసుకుని గంభీరంగా ముందుకు సాగుతోంది. ఇక్కడే 12వ శతాబ్దంలో చాళుక్య ప్రభువుల చేత నిర్మించబడిన శ్రీ సంగమేశ్వర ఆలయం ఉంది. ఈ ప్రదేశాన్ని కప్పడి సంగమ అని కూడా పిలిచేవారు. ఈ పవిత్ర సంగమేశ్వర ఆలయం బసవేశ్వరునితో ముడిపడి ఉంది. కొండ కోనలు దాటి సుదూర తీరాల నుండి కృష్ణవేణి నదీమ తల్లి కొంత గంభీరంగా, అంతలోనే పరవళ్లు తొక్కే చైతన్య వాహినిగా అల్లరి సొదలతో సరిగమల లయలతో ముందుకు సాగుతూ జనుల ఆర్తులను ఆకాంక్షలను తీరుస్తూ మాలప్రభయను జలవేణిని తనలోకి సమైక్యం చేసుకున్న కుడాలి సంగమం ఇదే. ఇది పరమేశ్వరుడైన సంగమేశ్వరుని సన్నిధానం. బసవేశ్వరుని వంటి మహాత్ములు అభివ్యక్తపరిచిన పవిత్ర క్షేత్రమిది. మహాజ్ఞాని అయిన బసవేశ్వరుడు సాక్షాత్తు నంది అవతారమని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రం లింగాయత్ సంప్రదాయం పుట్టిన మహత్తరమైన ప్రాంతం. దీన్ని కప్పడి సంగమంగా చెప్పడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. ప్రకృతి అందాలతో అలరారే ఈ కుడాల సంగమం ఆధ్యాత్మిక సుగంధ పరిమళాలని సైతం అందిస్తూ భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఇక్కడే స్వయంభులింగంగా సంగమేశ్వరుడు ఆవిర్భవించి తనను ఆశ్రయించి మొక్కి అంజలి ఘటించిన భక్తుల పాలిట ఆర్తజన దీనబాంధవుడై భక్తజన మందారుడై సుశోభితుడై శుభాంగుడై తన దైవిక కాంతిపుంజములను నలుదిశలకు వ్యాపింపజేస్తున్నాడు. ఇక్కడే లింగాయత్ సంప్రదాయాన్ని స్థాపించిన బసవన్న పుణ్య సమాధి ఉంది. భక్తులు ఈ సజీవ సమాధిని దర్శించి సాక్షాత్తు బసవన్ననే చూసినంత ఆనందంగా తిరిగి వెళ్తుంటారు. బసవన్న మహనీయుడు 12వ శతాబ్దంలో అత్యంత కీర్తి గడించిన మహనీయుడు. రవిగాంచున్ కవిగాంచున్ రవిగాంచనిచో కవిగాంచున్ అన్నట్లుగా బసవన్న మానవ హృదయ లోతుల్లో ఆధ్యాత్మిక ఉన్నత రహస్యాల శిఖరాలను అధిరోహించి పరిశోధించి మహోన్నతమైన మార్గాన్ని ప్రజలకు అందించిన మహాద్రష్ట, మహాదార్శనికుడు, అవతార పురుషుడు, కారణజన్ముడు. అట్టి మహాపురుషుడు జన్మించిన నేల ఇది. అట్టి మహాత్ముని జీవసమాధిని తన ఒడిలో స్థాపించుకున్న ధన్య ఈ ధరణి. అట్టి మహనీయుని పాదస్పర్శతో పులకించిన పుణ్యభూమి ఇది. ఆ అవతార పురుషుని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో పరవశించిన పావన పరిసరాలు ఇవి. నిజంగానే ఈ సమాధిని దర్శిస్తున్నంతసేపు ఏదో తెలియని భావోద్వేగం కలిగి జీవబ్రహ్మైక్యం జరిగినట్లుగా నిర్గుణ నిర్వికార పారవశ్యం కలుగుతుందని భక్తులు చెబుతారు. సుమారు 800 సంవత్సరాల క్రితం బసవన భగీవాది అనే పేరుతో విలసిల్లిన పుణ్యధామం, బసవేశ్వరునికి విద్యగరపిన ఈశాన గురువు నివసించిన ప్రాంతం కూడా ఇదే. ఎంతో రమణీయంగా నిర్మించిన ఇక్కడి బసవేశ్వరాలయంలో బసవేశ్వరుడు, నీలమ్మ ఉంటారు. గర్భాలయంలోని ద్వారబంధాలు మంచి నగశీలతో అనేక జంతువుల శిల్పాలు మలచి చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ ఆలయంలోని శివలింగానికి సంగమేశ్వరుడని, సంగమనాథే అని నామాంతరాలున్నాయి. ఇక్కడ లభ్యమయ్యే శాసనాల్లో క్రీస్తు శకం 1213 నాటి శిలా ఫలకంపై ఈ ప్రాంతాన్ని ఆ పరమేశ్వరుడు అభీశ్వర స్వామికి బహుకరించినట్లుగా ఉంది. అలాగే 1116 నాటి శాసనం ఈ ప్రాంతానికి పరమభక్తులైన కాళేశ్వర అభీశ్వరులనే వారికి దానం చేసినట్లుగా ఉంది. కానీ 12వ శతాబ్దంలో జాతవేదముని ఇక్కడ ఆశ్రమ పాఠశాల నిర్మించారు. ఇందులో బసవేశ్వరుడు, చిన్న బసవన్న, అక్క నాగమ్మ విద్యార్థులుగా ఉండేవారు. బసవేశ్వరుని బాల్యమంతా ఇక్కడే గడిచింది. బసవేశ్వరుడు హిందూ కాలమానం ప్రకారం ఆనందనామ సంవత్సరం వైశాఖ మాసం తదియనాడు రోహిణి నక్షత్రంలో శ్రీ మదిరాజు మదాంబికకు జన్మించాడు. పుట్టుకతోనే బసవన్న మహాజ్ఞాని. అందరూ నందీశ్వరుని అవతారంగా భావించేవారు. కాయమే కైలాసమని, ఈ ప్రపంచమంతా ఒక ఆనంద ధామమని ఉద్బోధించేవాడు. మనుషులు అపరిపక్వమైన ఆలోచనలతో తమను తాము హింసించుకుంటూ ఇతరులను కూడా హింసిస్తూ కాలం గడుపుతున్నారని, సమస్త జీవుల పట్ల దయ, కరుణ, ఆదరణ కలిగి ఉంటూ పరమేశ్వరుని పట్ల భక్తిభావనతో ఉండి జీవుని సేవయే శివుని సేవ అని ఉద్బోధించి ప్రజలను చైతన్య మార్గంలో నడిపించిన మహనీయుడాయన. బసవన్న అనేక దైవిక లక్షణాలను కలిగి ఉండి ప్రజల చేత తమ మధ్య ఉన్న దైవంగా భావించబడ్డాడు. లింగాయ మతం అనబడే వీరశైవ మతాన్ని స్థాపించాడు. సర్వాంతర్యామిగా ఉన్న ఆ పరమేశ్వరుడికి అనుచరులుగా, సన్మార్గులుగా సమస్త ప్రజలను నడిపించుటయే ధ్యేయంగా తన జీవితమంతా పాటుపడ్డాడు. కృష్ణం వందే కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. హిందువుల పవిత్ర స్థలంగా కుడాలి సంగమం ఖ్యాతిగాంచింది. ఇక్కడి సంగమేశ్వరాలయంలో నవగ్రహాలు దర్శనమిస్తాయి. అద్భుతమైన శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. అందుకే ఇది సర్వవ్యాపక దైవ సిద్ధాంత ఆలోచన సంస్కార పరిపూర్ణతకు నిదర్శనం. ఎక్కడెక్కడ తన అవసరముందో అక్కడక్కడ ఆవిర్భవించి ఆ సమస్యను తీర్చి మళ్లీ తన నిజస్థానానికి చేరడం దైవం చేసే పని. అదేవిధంగా ప్రజల్లో ధర్మ మార్గం దారి తప్పుతున్న వేళ, అమానుషం, అరాచకం అవధులు దాటిన వేళ ప్రజల్ని జ్ఞానమార్గంలో నడిపిస్తూ దిశా నిర్దేశం చేయడానికే నందీశ్వరుడు బసవన్నగా ఆవిర్భవించి పరమశివుని పట్ల వినమ్ర భక్తి ప్రపత్తులను కలిగి ఉండి ప్రజలను తన మార్గంలో నడిపించిన ధీర భక్తుడు ఆయన. నిలువెత్తు స్ఫురద్రూపం, వృషభం వంటి కళ్ళు, విశాల దేహం, మేఘగర్జనల వంటి కంఠస్వరం ఆయన సొంతం. పిడివాదం, మొండివాదం, వితండవాదం వంటి వాటితో మిడిమిడి జ్ఞానంతో విర్రవీగే పండితుల నోళ్లు మూయించిన గొప్ప వాక్పటిమ ఆయనది. ఆధ్యాత్మిక వాద ప్రతివాద వివాదాల్లో, జ్ఞాన విజ్ఞాన సమావేశాల్లో పెద్ద పెద్ద పండితులు సైతం బసవన్న ముందు మాట్లాడలేక పలాయనం చిత్తగించేవాళ్లు. అంతటి ప్రతిభావంతుడు ఆయన. అందుకే ప్రజలు ఆయనను అవతార పురుషునిగా భావించి ఆయన మార్గాన్ని అనుసరించేవాళ్లు.
కృష్ణానది మాలప్రభతో ఐక్యం పొందిన ఈ ప్రదేశానికి చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాల్లో ఇంతకు ముందే మనం చెప్పుకున్న సంగమనాథ దేవాలయం చాలా ముఖ్యమైనది. ఐక్యలింగ బసవేశ్వర మందిరం, బసవ ధర్మపీఠం, చిన్న అరణ్య ప్రదేశంగా భాసిల్లే పూజావనం ఉన్నాయి. ఇది కాక ఇక్కడ నిర్మింపబడిన ఆడిటోరియంలో 6,000 మంది కూర్చోవటానికి వీలైనంత విశాలంగా ఉంది. ఇది 4 ద్వారాలు కలిగి ఉండి ఒక్కో ద్వారానికి గంగాంబిక, నీలాంబిక, చెన్నబసవన్న, అక్కనాగమ్మ అనే పేర్లు పెట్టారు. ఈ ఆడిటోరియం అనేక భక్తిపూర్వక, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు అనువుగా ఎంతో ప్రశాంతమైన పరిసరాల్లో వేదికగా అలరారుతోంది. ఈ కుడాల సంగమ సాక్షిగా బసవేశ్వరుడు తన హృదయాంతరాళము నుండి వెలికి తీసిన జ్ఞాన ప్రభలను వైదిక వ్యాఖ్యానాలుగా, కవితలుగా, సిద్ధాంతాలుగా అక్షరరూపమిచ్చి ఆ సంగమేశ్వరునికే అంకితమిచ్చారు. ఈ సంగమేశ్వర దేవాలయం ఎంతో శిల్పకళా వైచిత్రితో అలరారుతోంది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడి సంగమేశ్వరుని వైభవం కనులారా చూడవలసిందే. వేల సంఖ్యలో భక్తులు ఉపవాస దీక్షలో ఉండి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఈ నదీ సంగమంలో స్నానమాడి భక్తి ప్రపత్తులతో శివలింగ దర్శనం చేసుకుంటారు. సంగమేశ్వరుడిగా చెప్పబడుతున్న ఇక్కడి పరమశివుడు తనన్నాశ్రయించి వచ్చిన భక్తుల పట్ల కరుణ చూపుతూ వారి వారి యోగ్యతానుసారం మనోభీష్టములను నెరవేరుస్తున్నాడు. ಸುಮಾರು 1213ನೇ ಇಸ್ವಿ ಕ್ರಿಸ್ತಶಕ 1213ರಲ್ಲಿ ಸಿಂಹಳ ರಾಜನ ಆಳ್ವಿಕೆ ಆಸ್ಥಾನದಲ್ಲಿ ಇತ್ತು ಅನ್ನುವಂಥದ್ದು ಶಾಸನದಲ್ಲಿ ಉಲ್ಲೇಖ ಇದೆ. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಲಿಂಗವು ಉದ್ಭವ ಲಿಂಗವಾಗಿರೋದು ಬಸವಣ್ಣವರ ಆರಾಧ್ಯ ದೈವನಾಗಿ ಸಂಗಮೇಶ್ವರ ಬಸವಣ್ಣವರ ವಚನದಲ್ಲಿ ಕೂಡಲ ಸಂಗಮದೇವ ಎಂಬ ಅಂಕಿತ ನಾಮದಿಂದ ಜಗತ್ ಪ್ರಸಿದ್ಧಿಯಾಗಿದೆ. ಬಸವಣ್ಣವರು ತಮ್ಮ ಬಾಲ್ಯ ಜೀವನವನ್ನು ಇಲ್ಲಿ ಕಳೆದು ಕೂಡಲ ಸಂಗಮದಲ್ಲಿ ಸಂಗಮೇಶ್ವರನ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಕಳೆದು ನಂತರ ಅವರು ಪ್ರೌಢಾವಸ್ಥೆಯಲ್ಲಿ ಕಲ್ಯಾಣದಲ್ಲಿ ಗಿರಿಜವನ ಆಸ್ಥಾನದಲ್ಲಿ ಮಹಾಮಂತ್ರಿಯಾಗಿ ಸೇವೆ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಸಂಗಮೇಶ್ವರನು ಕಾಮಧೇನು ಸದ್ಭಕ್ತರ ಈಡೇರಿಸಿರುವಂಥ ಕಾಮಧೇನು ಕಲ್ಪವೃಕ್ಷವಾಗಿದ್ದಾನೆ. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರವು ಬಹಳ ಪ್ರಾಚೀನವಾದದ್ದು. ಕ್ರಿಸ್ತ ಪೂರ್ವ 1713ನೇ ಇಸ್ವಿಯಲ್ಲಿ ಸಿಂಹಳದ ರಾಜ್ಯನ ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಇತ್ತು ಅಂತ ಶಾಸನದಲ್ಲಿ ಉಲ್ಲೇಖ ಇದೆ. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಸಾಕಷ್ಟು ಯೋಗಿಗಳು, ತಪಸ್ವಿಗಳು, ಬಸವಾದಿ ಪ್ರಮುಖರು ತಮ್ಮ ತಪಸ್ಸಿನ ಮೂಲವನ್ನು ಧಾರೆಯರಿದ್ದಾರೆ. ಸಂಗಮೇಶ್ವರನು ಉದ್ಭವಲಿಂಗವಾಗಿ, ಸ್ವಯಂಭೂಲಿಂಗವಾಗಿ ರಾರಾಜಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬರುವಂಥ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನು ನೆರವೇರಿಸುವ ಮೂಲಕ ಭಕ್ತರಿಗೆ ಕಾಮಧೇನು ಕಲ್ಪವೃಕ್ಷವಾಗಿ ಉಳಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ ಸಂಗಮೇಶ್ವರನು. ಬಸವಣ್ಣವರು ತಮ್ಮ ಮಾಲಿಕೆಯನ್ನು ಈ ಕೂಡಲ ಸಂಗಮದಲ್ಲಿ ಕಳೆದು ನಂತರ ಕಲ್ಯಾಣಕ್ಕೆ ಹೋಗಿ ಕಲ್ಯಾಣದಲ್ಲಿ ಮಹಾಮಂತ್ರಿಯಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ತಾರೆ. ನಂತರ కళ్యాణದಲ್ಲಿ క్రాంతి ఆದಾಗ బసవಣ್ಣವರು కూడల సంగమనాథನಲ್ಲಿ లోక కళ్యాణం కోసమే, మంగళకర ప్రజా జీవనం కోసమే నదులు ఆవిర్భవించాయి. అట్టి పుణ్యనదులు తమ కర్తవ్య దీక్షలో ముందుకు సాగి నిష్కామ కర్మ యోగినుల వలె భక్తుల నీరాజనాలందుకుంటున్నాయి. ఇక వాటి సంగమం అంటే అది లోకోత్తర కార్యమై ప్రజలకు అది కన్నుల పండుగే. అందుకే ఈ నదీ సంగమాల్లో దైవత్వాన్ని చూస్తారు హిందువులు. హిందువుల సర్వవ్యాపక దైవ సిద్ధాంత ఆలోచనా సంస్కార పరిపూర్ణతకు ఇది నిదర్శనం. ఈ సంగమేశ్వర ఆలయం నవగ్రహాలు కలిగి ఉంది. అందమైన శిల్ప సంపద ఉంది. కనుల విందు కలిగించే జంతువులు, పువ్వుల చిత్రరూపాలున్నాయి. ద్వారాలపై అనేక నైపుణ్యంతో కూడిన ఈ చిత్రీకరణములు ఆయా కళాకారుల అంకిత సేవలను స్ఫురింపజేస్తాయి. గర్భాలయంలో గణేశుడు, నీలమ్మ, నంది, బసవేశ్వరుడు పరివేష్టితులై ఉన్నారు. ఇదే ప్రధాన ఆలయంగా భాసిస్తూ ఉంది. 1212లో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లుగా శాసనాల్లో ఉంది. ఈ పవిత్ర దేవాలయం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా అజేశ్వరునికి చెందింది. లింగాయత మతానికి చెందిన వీరశైవులకు ఇది చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇక్కడికి వీరశైవులే కాకుండా ఇతర హిందూ భక్తులు కూడా వేల సంఖ్యలో వస్తుంటారు. బసవేశ్వరుని ఈ పవిత్ర సమాధి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక్కడి శివలింగం స్వయంభూ అనే విశ్వాసముంది. ఇది చాలా ప్రాచీన శివలింగం. అవతార పురుషుడు బసవేశ్వరుడు ఇక్కడే జన్మించాడు. బాల్యం, విద్యాభ్యాసం ఇక్కడే జరిగాయి. తన అప్రమేయ జ్ఞాన ప్రతిభతో, స్ఫురద్రూపంతో, కరుణాత్ర వీక్షణములతో ఇక్కడే దైవంగా ఎదిగారు. ఇక్కడే సమాధిని పొందారు. ఆచంద్రార్కము బసవేశ్వరుడు దైవంగా వీరశైవ లింగాయతుల హృదయాల్లో నిలిచి ఉంటాడు. ఈ దేవాలయంలో ప్రధాన దేవతామూర్తి శ్రీ సంగమేశ్వర స్వయంభూ శివలింగం. నవగ్రహాల్లో బసవేశ్వరుడు, ఆయన సహధర్మచారిణి నీలమ్మ, గణేశుడు, నంది కొలువై ఉన్నారు. ఈ గర్భగృహం యొక్క ద్వారం చూస్తున్నారుగా, ఎంత రమణీయ చిత్రాకృతిలో! ఏమి ఈ చిత్రీకరణ వైదుష్యం! చూస్తూ ఉంటే తనివి తీరటం లేదు. శివలింగం చుట్టూ రక్షిత నిర్మాణ వలయం చేయబడింది. ఈ విశాల సభాభవనం చూడండి. ఇక్కడొక అద్భుతమైన ఆశ్రమం ఉంది. పురావాస్తు ప్రదర్శనశాల ఉంది. వందే కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. సంగమేశ్వరాలయం వద్ద ఒక అద్భుతమైన ఆశ్రమం ఉంది. అంతేకాకుండా పురావస్తు ప్రదర్శనశాల కూడా మనకు అలనాటి చరిత్రను గుర్తు చేస్తుంటుంది. అక్కడ అనేక ప్రాచీన శిల్పకళాకృతులు కనిపిస్తాయి. వీటిపై బసవన్న వైభవం, ప్రాచీన కర్ణాటక చారిత్రక అంశాలను ప్రదర్శిస్తాయి. అనేక ప్రాచీన శిల్పకళాకృతులతో అలరారుతోంది. ఈ శిల్పాలు బసవన్న వైభవాన్ని, ప్రాచీన కర్ణాటక చారిత్రక అంశాలను ప్రదర్శిస్తున్నాయి. ఇక్కడ అతి ముఖ్యమైన శరణమేళ బసవక్రాంతి దినోత్సవములుగా ప్రతి సంవత్సరం జనవరిలో 12, 13, 14, 15 రోజుల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. లింగాయత్ వీరశైవులు లక్షల సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. వారికిది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇచ్ఛామరణ ప్రాప్తిని కలిగి ఉన్న బసవేశ్వరుడు తమకు మార్గదర్శనం గావించిన మహనీయునిగా విశ్వసిస్తూ ఆ దైవిక మూర్తిని అనేక విధాలుగా ఉపాసిస్తున్నారు. ఈ కుడాల సంగమం వీరి పవిత్ర ధామం. ప్రతి ఏటా మకర సంక్రమణం ఇక్కడ నూతన కాంతులతో, సొబగులతో ఉత్తరాయణ పుణ్యకాలాన్ని స్వాగతిస్తూ ఈ కుడాల సంగమ క్షేత్రం బసవక్రాంతిగా, నిజమైన సంక్రాంతిగా, కన్నుల పండగగా, భక్తి పారవస్యంతో మునిగి తేలుతూ ఉంటుంది. వార్షికోత్సవ ఉత్సవములు ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 నుండి మార్చి 15 వరకు జరుగుతాయి. ప్రజలు వేల సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇక్కడ శరణమేళా మహోత్సవం 1988లో ప్రారంభమైంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల నుండి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకలుగా జరుగుతున్నాయి. ప్రజలందరూ తరతమ భేదాలు విడిచి దైవ కార్యక్రమాల్లో నిమగ్నమై ఆ సంగమేశ్వరుణ్ణి, బసవన్నని కొలుస్తారు. కుల, ప్రాంత, వర్గ, వయో, లింగ భేదాలు లేకుండా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఆ సంగమేశ్వరుని, బసవేశ్వరుని కృపా కటాక్షములను సొంతం చేసుకుని జీవిత సాఫల్యతను పొందుతున్నారు.
సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తి అయిన ఆ దేవదేవునికి అంజలి ఘటించి ప్రార్థించి పూజించి భక్తులు ఆనంద డోలికల్లో విళ్ళూరుతున్నారు. నదుల పుట్టుక, మహాపురుషుల పుట్టుక ఎవ్వరికీ అంతుపట్టదంటారు. సహ్యాద్రి పర్వతాల్లో పంచగంగల్లో ఒకటిగా ఆవిర్భవించిన కృష్ణ పంచగంగ క్షేత్రంలో అభివ్యక్తమైంది, కానీ ఆమె మూలం ఎక్కడో ఎవ్వరికీ తెలియదు. అలాగే బసవేశ్వరుని వంటి మహనీయులు ఆవిర్భవిస్తూ ప్రజల్ని జ్ఞానమార్గంలో దార్శనికులుగా ఉంటారు. లోకాచారం ప్రకారం తల్లి గర్భం నుండి అభివ్యక్తమైనప్పటికీ వారి జన్మకు అసలు మూల కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టదు. నదులు, మహాపురుషుల ఆవిర్భావం లక్ష్యం ఒకటే, అది లోక కళ్యాణం. ఈ ప్రపంచం నుండి వారు తీసుకునేది ఏమీ లేదు, ఇవ్వడం తప్ప. కుడాల సంగమంలో మాలప్రభను తనలో కలుపుకుని సంగమేశ్వరుని స్పర్శించి పులకిత ఆనంద హృదయాంతరంగమై బసవేశ్వరుని వంటి అవతార పురుషుని పరిష్వంగంలో తేలియాడి వరదాతయై, శక్తిదాతయై, అన్నదాతయై ప్రతి ఉదయం అరుణిమలను చుంబిస్తూ పున్నమి కాంతుల్లో తన సౌందర్యాన్ని మరింతగా తళతళలాడిస్తూ పలకరిస్తూ పలవరిస్తూ మున్ముందుకు సాగిపోతోంది మన కృష్ణా నదీమ తల్లి. అక్కడకు వెళ్ళి చూస్తే గానీ వాటి గురించి వర్ణించలేము. ఇది వాటి కృష్ణం వందే కార్యక్రమం. కృష్ణా నదికి సంబంధించిన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.